భారతీయ సోదరులందరికీ రంజాన్ మరియు ఉగాది యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భారతదేశం యొక్క ప్రత్యేకతే యూనిటీ అండ్ డైవర్సిటీ. చూడ్డానికి భిన్నంగా మనం కనబడిన భిన్న సంస్కృతులు, భిన్నమైన ఆచారాలు, భిన్నమైన నమ్మకాలు, భిన్నమైన సాంప్రదాయాలు, కానీ మనమంతా మానవులము, భారతీయులమే. ఒకరు మరొకరిని ప్రేమించుకోనంతకాలం అసలు మనం దైవభక్తి యొక్క స్థాయికి చేరుకోనేలేము. భగవద్గీత అంటుంది, అద్వైష్ట సర్వభూతానాం మైత్రి కరుణయేవచ. స్వయంగా భగవంతుడు అన్ని భూతముల ఎడల, అన్ని ప్రాణుల ఎడల సమభావం కలిగి ఉన్నవాడు అని అంటుంది భగవద్గీతా శాస్త్రం. ఖురాన్ అంటుంది, వల్లాహు గఫూరుర్ రహీం, వల్లాహు గఫూరుల్ వదూద్ అని అంటుంది. అల్లాహ్ ఆయన సర్వుల పట్ల గఫూర్, వదూద్ ప్రేమించేవాడు, కరుణించేవాడు, ఆయన క్షమించేవాడు అని అంటుంది ఖురాన్. దైవానికి కులమతాలతో సంబంధం ఏమీ ఉండదు. ఈ మతాలు మానవుడ యొక్క నిర్మితము. ఈ కులాలు కూడా వృత్తికి సంబంధించిన చిహ్నం మాత్రమే. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ధర్మం ఆది నుండి ఒకటే ఉంది. ఈ ధర్మాన్ని పక్కన పెట్టి మన పండితులు, వారు ఏ మతానికి చెందిన వారైనా సరే, ధర్మాన్ని పక్కన పెట్టి మతాలను ప్రారంభించారు. ఈ మతాలలో తాము కొన్ని నిర్ణయాలు, కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. కానీ నిజానికి ధర్మము అన్నిటికంటే మూలము. ఈ ధర్మం ఏమిటి అని అంటే, ఈ భూమి ఆకాశాలు, ఈ మొత్తం విశ్వానికి ఒక కర్త ఉన్నాడు. మానవులందరూ ఆయన చేత సృజించబడిన వారే. మానవులు ఈ లోకంలో బాధ్యతారహితంగా పుట్టించబడలేదు. మానవుడు చేసుకునేటువంటి ప్రతి కర్మకు ఆ సర్వేశ్వరుడు, సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి ఆ దైవానికి భయపడుతూ, భయభీతులు కలిగి ఉంటూ, ఆయన నిర్ణయించినటువంటి నియమాలకు కట్టుబడి ఉంటూ, ఆయన ఆరాధన చేస్తూ, తోటి వారితో స్నేహంగాను, ప్రేమగాను, దయతోనూ, జాలితోనూ మరియు ఆదుకునేటువంటి మరియు వారికి సహాయం చేసేటువంటి చేతులుగా మీరు ఉన్నట్లయితే నిస్సందేహంగా ఇది ధర్మము. ఇంతకు మించి ఎవరైనా ఫలానా మతం వాడు మనకి శత్రువని, ఫలానా కులం వాడు మనకు శత్రువని, ఫలానా జాతివాడు మనకు శత్రువని, ఫలానా ఆర్గనైజేషన్ మనకు శత్రువని భావిస్తూ ఉన్నట్లయితే నిస్సందేహంగా దైవభక్తి యొక్క క్రింది నిమ్న స్థాయికి కూడా మనం చేరుకోలేము. దైవభక్తి, నిజమైన ధర్మం ఏం నేర్పుతుందంటే, మనవుడా మీరందరూ కూడా దేవుని దాసులే. మీరు తోటివారిని ప్రేమిస్తున్నంతకాలం అల్లాహ్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఇదే ధర్మం. ఇంతకు మించి ధర్మం ఏమీ లేదు. ఈ శిక్షణని రంజాన్ మాసం ఇస్తుంది. ఈ శిక్షణని సకల పండుగలు మనకిస్తాయి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఉగాది కూడా నిన్న గడిచింది. నిజానికి ఉగాది అనేది షడ్రుచుల సమ్మేళనముగా చెప్తాము. ఇందులో తీపి, పులుపు, వగరు, కారము ఇవన్నీ కలయిక ఏమిటంటే, నీ చుట్టూ కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. అదేవిధంగా నీ చుట్టూ కూడా రకరకాల మనస్తత్వాలు వారు ఉంటారు. అన్నిటినీ కలుపుకుని నువ్వు వెళ్తే అదొక కొత్త సమ్మేళనంగా మారుతుంది. అదేవిధంగా రంజాన్ మాసపు ఉపవాసాలు మనకు శిక్షణ ఇస్తాయి. మనవుడా ఉపవాసంతో నీవు ఉండి అల్లాహ్కు దగ్గరవుతున్నావు, దాన ధర్మాలు చేసి నువ్వు దగ్గరవుతున్నావు. ఆకలి బాధ తెలుసుకుని ఇఫ్తార్ చేయిస్తూ పేదవాడికి లేక ఆకలి ఉన్నవాడికి నువ్వు అల్లాహ్కు దగ్గరవుతున్నావు. దీన్ని కొనసాగించి నువ్వు నిస్సందేహంగా అల్లాహ్ వద్దకు సంతోషంతో చేరుకుంటావు అని చెప్తుంది. కాబట్టి ధర్మం ఒకటే నేర్పిస్తుంది, మానవులంతా కూడా ఒకే దేవుని దాసులు. పరస్పరం ప్రేమించుకున్నంత వరకు ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందలేము అనేది మనకు పండుగల యొక్క సందేశము, రంజాన్ యొక్క సందేశం కూడా అయితే. కాబట్టి మీరు, నేను, మనమంతా పూర్తి భారతీయులందరూ కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు, జైన అనే భేదభావాలు లేవు. అందరూ బాగుండాలని కోరుకుందాము. అందరూ స్నేహంతో, ప్రేమతో, దయతో మన జీవితాన్ని కొనసాగిద్దాము. అన్నదమ్ముల వలె మనం జీవితాన్ని గడిపినట్లయితే నిస్సందేహంగా భారతదేశం ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని, అలాంటి నమ్మకాన్ని, అలాంటి ఆచరణను మనందరి సృష్టికర్త అయినటువంటి ఆ ఓంకారుడు అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మరొకసారి మీ అందరికీ గడిచిన ఉగాది, నేటి రంజాన్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఇలియాస్ ముహమ్మద్.